హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ, అలాగే కాకరకాయ ఫ్రై. చిక్కుడుకాయలు ముందుగానే ఉడకబెట్టుకొని టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, 2 కూరల్లోకి కారపొడి, ఎండుమిరపకాయలు, పల్లీలు, చిన్నులపాయ, ఉప్పు వేసి మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత తాలింపు, కరివేపాకు వేయాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపి స్టవ్ మీద పెట్టాలి. ఆ కాకరకాయ ఫ్రైకి అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేడి చేసి కాకరకాయ ముక్కలు అందులో వేయాలి. మధ్య మధ్యలో చిక్కుడుకాయ కూర కలుపుతూ ఉండాలి. కలిపి టమాటా మగ్గిన తర్వాత చిక్కుడుకాయ వేసేసి గరిసేపు ఉంచిన తర్వాత పసుపు వేసుకొని మనం వేసుకున్న కారపొడి ఉంది కదా, అందులో వేసేసుకోవాలి కూరలో. తర్వాత చిక్కుడుకాయలు ఉడకబెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు ఆ కూరలో పోసేసుకోవాలి. కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, చిక్కుడుకాయ కూర రెడీ. ఇప్పుడు కాకరకాయలు వేయిన తర్వాత ఆ నూనెలోనే తాలింపు వేసుకుని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు వేసుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత కాకరకాయలు వేసేసుకోవాలి. కాకరకాయలు వేసుకున్న తర్వాత పసుపు పొడి వేసుకుని గ్రైండ్ చేసుకున్న కారపొడి వేసేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై రెడీ. ఇది నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.